వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మా అమ్మతో అయితే చేపల కూర వండిపిస్తున్నాను. అమ్మ స్టార్ట్ చేయి. ఇంకా ఏమేమి వేస్తున్నావు? ఫస్ట్ అన్నీ వేసి కలుపుతావా? వేసి పసుపు కలిపి ఎంతసేపు నానాలి? అది ధనియాల పిండి. ఇంకా నిమ్మకాయలతో చేస్తున్నావా చింతపండుతో చేస్తున్నావా? నిమ్మకాయ లేవా? పడుతుంది, కారంలో పడుతుంది. మళ్ళీ చారులో వేయవు కారం? కారం ఉందమ్మా, సుర్రమంటుంది. చూసేయి. డాడీ సైడ్కి వెయ్యి. అల్లం వెల్లుల్లి పేస్టా? ఇప్పుడే దంచుకున్నావు కదా. ఇదిగో కారం ఎన్ని వేసినావు అమ్మ? కారం ఇది మూడోదా? చార్ల కలుపు, చూసి కలుపు. మళ్ళీ పిల్లలు కారం ఎక్కువైతే తినరు. ఇంకేం కావాలి నీకు? ఆయిల్ కావాలా? మెంతిపిండి అక్కడే ఉంచుడు. అదే స్మెల్ చూడు. అదే మెంతిపిండి. నూనె అక్కడ ఉంది చూడు, అటు సైడ్కి నూనె పోస్తావుగా. నూనె చెన్న తర్వాత చెయ్యి. ఎప్పుడు టైం అవుతుందిగా, కలిపేసాయి. మామయ్యకి టైం అవుతుంది తొందరగా. ఆయన బాక్స్ పెట్టుకోతారు ఇక. అమ్మ టిఫిన్ కావాలి. తలకాయలే ఉన్నట్టున్నాయి ఇక అన్నీ. ఏమవుతుంది? తినేదాన్ని బట్టి తీసుకుంటాం కానీ ఎవరు నవ్వుతారు? తినే ఫుడ్ని చూసి ఎవరు నవ్వరు. అది ఎవరి ఇష్టం వాళ్ళే. మొత్తం కలుపు. నీకు ఆ గిన్నె రెడీ చేసి ఇస్తా, వేరేది. నిమ్మకాయ రసం లేదు కానీ నీకు వండే గిన్నె ఇస్తా. ఇప్పుడు చెన్న కూడా చేస్తున్నావా? అని అప్పుడే నేను చెప్పి చెయ్యే అన్న. నేను మొన్న వేడి నీళ్ళు వేసిన మమ్మీ. ఉంటుంది తక్కువ పెట్టుంటా. మొన్న వేడి నీళ్ళల్లో వేసి తీసిన. అన్నీ వేసేసినాము. ఉప్పు కారం పొడి పొడి అవుతుంది ఇప్పుడు. ముందు పెట్టుకో గ్యాస్. అది స్టవ్ ముందు పెట్టుకో. ఇది కిందిది నేను జరపనా? ఓకే. ఉల్లిగడ్డలు ఎందుకమ్మా ఫ్రై చేస్తున్నావు? ఆయిల్ వేసినావా ఇప్పుడల్లా? పచ్చియేనా? నువ్వు వండాలిగా. అమ్మ ఎట్లా వండుతుందో అట్లా. లేకపోతే పొయ్యి ఏడుంది డాడీ ఇప్పుడు అవి కాలుస్తుంది. పొయ్యి లేదుగా. ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా. పెట్టు. కొంచెం ఫ్రై కావాలా? చింతపండు ఇసుకలే చూస్తానులే. ఓకే. వాటర్ ఉన్నాయమ్మా. నువ్వు ఎట్లా వండుతావు అట్లా వండు. నూనె ఎక్కువ పోయినాయా? చూద్రా. నేను ఎందుకే పానకంలో పుడకలాగా మళ్ళీ నన్ను అంటావు. నువ్వు లేని
అవును డాడీ. ఏం చేయాలి అది? తలకాయ అన్ని కలిపి సూప్ వేయరాదు. వేసినండి ఈ చింతపులుసు అన్ని వేసి రసం వేసి చేపల హెల్లికాయరా అన్ని తలకాయ రెండు ఇంకొకటి సూపర్ ఉంటాయి. నిమ్మకాయ ఎంత పసుపు లేదు, పసుపు వేసింది కానీ తక్కువ పడ్డారు. కొట్టించింది కాబట్టి పసుపు కొట్టి కొట్టించింది కదండి ఇది కొట్టుకోవాలి. ఓకే అమ్మ, చింతపండు రసంలో ఏమి వేసినవే? పసుపు వేసినావు, అల్లం వేస్తున్నా, పసుపు వేసిన, అగో ఆనియన్ పేస్ట్ ఆడబెట్టిన చూడు, ఉల్లిగడ్డ అది. ఇప్పుడు ఆ చేపలలో వేసినావు, మళ్ళీ దీంట్లో కూడా వేస్తున్నావు. ఉల్లిగడ్డ పేస్ట్ చేపలలో వేస్తున్నావా? చేపల కింద వెడల్పుండాలి మనం. అది పైన ఉంది కదా. కరెక్ట్గా వెడల్పుండాలి బోల్కా. అది నువ్వు అదే సెట్ వేసినాక తర్వాత కిచెన్ ఏమో చిన్న ఉండే, ఇద్దరు కలిపి వంటలు వండుతారు ఇవాళ. మా కిచెన్ ఏమో చిన్న ఉంది. మీ కోడలు అక్కడ ఉంటుంది పెద్ద. నా కోడళ్ళు వేరే ఇల్లు కట్టుకుంటారు. ఆడంతా పెద్ద కోడలు అక్కడ. ఏమొద్దు డాడీ. మీ కోడలు ఫస్ట్ వంట నేర్పింది నేనే మమ్మీ. అమ్మో, పోటీ వాడి ఆదాయ కావాలంటే అవును. నేను కావాలన్నా వాళ్ళు కావాలన్నారు. ఈ కళ్ళం అంటే ఏంది ఇప్పుడు? అప్పుడు చేత కాదు నీకు గౌన్ గౌన్ ఉంది చూడు, గౌన్ తోటి ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ పోతారు నీ కాకే. అసలు ముందు నా కొడుకుని రాలేదు సార్, మా తాత చాలా ఇష్టం. ఇది అల్లమే కారం వేస్తావు మళ్ళీ ఇలా కూడా పులుపు కదా ఆడెళ్ళాకనే ఇస్తాను. ఇగో పోసేయండి. అమ్మ ఏమన్నా వేసినావా ఇంకా? అయిపోయింది మమ్మీ, చికెన్ అవుతుంది. బంద్ చేస్తావా ఇంకా? బంద్ చేద్దాం. కర్రీ అయిపోయినట్టేనా? కలర్ఫుల్గా వచ్చింది కదా. కొంచెం చల్లారినాక తింటే నైట్ వండుకొని పొద్దుగాల తింటే బాగుంటుంది కదా. బంద్ చెయ్యి ఇంకా. ఇప్పుడే ఆలుతుందన్న పెట్టాలి. నాకు కూడా బంద్ చేస్తావు ఇక? వాళ్ళు తొందరగా కూసిపోతాయి కదా. ఏం కాదు. బంద్ చేస్తుంది. ఓకే అండి, ఇది మా మమ్మీ స్టైల్లో ఫిష్ కర్రీ. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.